నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు ప్రక్రియ ముగిసింది, కౌంటింగ్కి సన్నద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్లు 2019 ముందు టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు గారికి బాగా దగ్గరగా ఉన్న ఆఫీసర్స్ కొంతమంది ఐపీఎస్లు ఉన్నారు. వారిలో ఒకరు ఏబి వెంకటేశ్వరరావు గారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క సామాజిక వర్గం, కృష్ణా జిల్లా సొంత జిల్లా. మరి ఆయన 2019 ముందు వరకు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ ఐజీ అంటే ఏ గవర్నమెంట్లు ఉన్నా ఆ ప్రభుత్వానికి కళ్ళు చెవులు అన్నీ ఐజీ పాత్రే ఉంటుంది, ఐజీ మీద ఆధారపడి ఉంటుంది. ఐజీ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది సేమ్ సిట్టుకుమన్నా ఇమీడియట్లీగా ముఖ్యమంత్రి గారు చెప్పి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందని చెప్పని అలర్ట్ చేయడం. ఇంటెలిజెన్స్ ఐజీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సీఎం గారు తర్వాత డీజీపీ సిఎస్ కూర్చుని ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అనేది ముందస్తు సమాచారం ఇవ్వడమే ఇంటెలిజెన్స్ ఐజీ విధి నిర్వహణ, విధి బాధ్యతలు అవి. 2019 ముందు ఐజీ వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు. అన్నీ తానే టీడీపీకి కరుడుగట్టిన అభిమాని, చంద్రబాబు గారికి సొంత, ముఖ్యంగా చెప్పాలంటే అనుంగ శిష్యుడు, అనుచరుడు కూడా. పార్టీ పరంగా పార్టీ నాయకుడే కాదు కానీ ఐపీఎస్ ఆఫీసరే, కానీ టీడీపీకి కరుడుగట్టిన అభిమాని. మరి ఆ రోజుల్లో టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళే నాయకులను కూడా 2019 ముందు ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నప్పుడు ఆ పార్టీ టీడీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడి టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీకి వెళ్ళే నాయకుల్ని వెళ్ళనీయకుండా ఎమ్మెల్యేలు వెళ్ళి మీరు టీడీపీలో ఉన్న కార్యకర్తలు లేకపోతే మెయిన్ లీడర్స్ని వైఎస్ఆర్సీపీకి వెళ్లకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నాల్లో ఏబి వెంకటేశ్వరరావు గారు గతంలో చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. అది మీడియాలో కూడా వచ్చినాయి. మాకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాకున్న పరిచయాలతో చాలా ఇన్ఫర్మేషన్ మా దగ్గర కూడా ఆ రోజుల్లోనే ఉంది. మన జిల్లాలోనే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నారు, వాళ్ళని వెళ్ళనీకండి, ఆపండి అని చెప్పి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ని, ఇంటెలిజెన్స్ డిఎస్పీని, ఇంటెలిజెన్స్ సిఐని కూడా రంగంలో పెట్టి వైసీపీలోకి వెళ్ళకుండా ఆపిన సందర్భాలు ఏపీ వెంకటేశ్వరరావు గారు చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ వెంకటేశ్వరరావు గారు చాలా లూపోల్, అంటే ఏ పోస్టు ప్రాధాన్యత లేని పోస్టులో వైసీపీ ప్రభుత్వం అతను నియమించింది. గత 5 సంవత్సరాలుగా అతను ప్రాధాన్యత కొన్ని పోస్టులు ఎక్కడా లేరు, ఎక్కడ లూప్ లైన్లో పెట్టారు. మరి ఆయన కోర్టును ఆశ్రయించారు, క్యాట్ని ఆశ్రయించారు, రకరకాల ప్రయత్నాలు చేసి 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఆయనకు ఉద్యోగ బాధ్యతలు కల్పించలేదు. మరి క్యాట్ని ఆశ్రయించాడు. క్యాట్ కోర్టుకి డైరెక్షన్ ఇచ్చింది. ఏబి వెంకటేశ్వరరావు గారికి జరిగిన అన్యాయం కాబట్టి ఆయనకి పోస్టింగ్ అవ్వాలని చెప్పంటే నిన్ననే కోర్టు కానీ క్యాట్ ఇచ్చిన జడ్జిమెంట్ ఏమవుతుందో వాటి ఆధారంగా ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్ తక్షణమే ఇవ్వాలని ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది. మరి ఈరోజు సాయంత్రం 31 సాయంత్రం 5 గంటలకి లోపు 5 గంటల వరకు ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఆయన పదవి విరమణ చేయబోతున్నారు. మరి ఇంకా 5-6 గంటలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఐపీఎస్ ఆఫీసర్గా, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఏబి వెంకటేశ్వరరావు గారు ఉద్యోగం చేయాలి. ప్రభుత్వం ఎక్కడ ఉద్యోగం ఇస్తుంది ఇప్పుడు అనేది పెద్ద చర్చ ఇప్పుడు. మరి ఆయన ఇప్పుడు ఈవేళ యూనిఫామ్ వేసుకోబోతున్నాడు, డ్యూటీ చేయబోతున్నాడు. డ్యూటీ ఏ వింగ్లో చేస్తాడు, ఏ పోస్టులో చేస్తాడు? మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారు మరి ఏవైతే కోర్టు ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలని ఇమీడియట్లీగా అమలు చేస్తూ ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఉన్న సస్పెన్షన్ని ప్రభుత్వం ఈరోజు మార్నింగ్ ఎత్తివేసింది. దానికి సంబంధించిన ఆర్డర్స్ కూడా చీఫ్ సెక్రటరీ గారు ఆర్డర్స్ ఇచ్చారు. ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆయన విధుల్లో తీసుకునేలా ఆర్డర్స్ ఇచ్చారు. మరి ఈవేళ ఇంకా ఇప్పుడు దాదాపుగా 1 గంట అవుతుంది. ఇంకా కరెక్ట్గా 4 గంటలు మాత్రం ఆయన ఉద్యోగం చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. ఏ పోస్టులో చేస్తారు?
ఏ పోస్టు చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్లో ఆయనకి బాధ్యతలు అప్పచెప్పనున్నారు. కంపల్సరీ ఇవాళ యూనిఫామ్ ధరించాల్సింది ఏపీ వెంకటేశ్వర గారు. గత 5 సంవత్సరాలుగా యూనిఫామ్ లేకుండా సివిల్గా బాధ్యతలు నిర్వహించారు. లూప్ లైన్ పోస్టులు, కోర్టులను ఆశ్రయించారు. రకరకాల ప్రయత్నాలు చేసి ఈవేళ డ్యూటీ చేయాలి యూనిఫామ్ మీద. ఏ ఉద్యోగం మరి డీజీపీ స్థాయి ర్యాంక్ అయింది. అడిషనల్ డీజీ ఐజీ కానీ ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నప్పుడు ఆయన అడిషనల్ డీజీ అయ్యాడు. ఇప్పుడు డీజీపీ ర్యాంక్ అయింది. మరి డీజీపీ ర్యాంక్ పోస్ట్లో ఆయన నియమించాలి. మరి ఏ పోస్టులో నియమిస్తారు? ఆర్టీసీ ఎండీగా నియమిస్తారా? లేదు అంటే కీలకమైన పోస్టులు డీజీపీ స్థాయి పోస్టుకి ఇవ్వాలి ఆయనకి. మరి ప్రభుత్వం ఏ విధంగా ఏపీ వెంకటేశ్వర గారికి ఇవాళ ఉద్యోగ బాధ్యతలు అప్పచెప్పనున్నారు? ఏ బాధ్యతలు అప్పచెప్తారు? ఏ బాధ్యతలు అప్పచెప్పినా 5 గంటల వరకు ఆయన ఉద్యోగం, 5 తర్వాత పదవి విరమణ జరుగుతుంది. ఒక్కొక్క 5 గంటలు మాత్రమే 5 సంవత్సరాలు ఆయన సర్వీసులో ఒక 5 గంటలు మాత్రమే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అది కూడా పోలీస్ యూనిఫామ్తో. మరి ఇప్పటికి ఇంకా నాకు తెలిసి ఇంకా ఆయనకి ఇంకా గవర్నమెంట్లో ఇంకా పోస్టింగ్ ఏదైనా ఆథరైజ్డ్గా కూడా పోస్టింగ్ ఇవ్వలేదని సమాచారం. బహుశా ఇస్తే కొంచెం ఆయనకి ఆర్డర్ ఇవ్వచ్చేమో. ఖచ్చితంగా ఆర్డర్ ఇవ్వాలి. అది ఏ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించమని ఇస్తారో తెలియదు కానీ పోస్టింగ్ అయితే ఇస్తారు. అది ఏ వింగ్లో ఇస్తారు, ఏ బాధ్యతలు అప్పచెప్తారనేది మరి తెలియవలసింది. ఏ పోస్ట్ తీసుకున్నా సాయంత్రం 5 గంటలకి పదవి విరమణ చేయాలి. ఇంకా రేపటి నుండి ఆయన యథేచ్ఛగా పదవి విరమణ తర్వాత మరి ఆయన ఏ పార్టీ అంటే అభిమానం ఆ పార్టీతో ప్రయాణం. ఇప్పటికే గ్రౌండ్ వర్క్లో ఏపీ వెంకటేశ్వర గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వీళ్ళంతా కూడా అనేక రకాలుగా వర్క్ చేసి కూటమికి అనుకూలంగా ఏం చేశారనేది ఇప్పటికే రకరకాల లెక్కలు ఉన్నాయి. కాబట్టి రేపటి నుంచి అధికారికంగా పార్టీకి కూటమికి పనిచేయడానికి, అది కూడా తెలుగుదేశం పార్టీ పనిచేయడానికి మరి రిటైర్డ్ ఆఫీసర్స్ ఐపీఎస్లు అందరూ కూడా ఇంకా ఖాళీగా ఉండలేరు కాబట్టి ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. మరి ఇవాళ ఉద్యోగ బాధ్యతలు ఏ ఉద్యోగం చేయబోతున్నారు ఏపీ వెంకటేశ్వర గారు చూద్దాం. మరి నేను డాక్టర్ ముక్కాముల పార్థసారథి, ఏలూరు దంత వైద్యశాల. కాగితం మాణిక్యాలరావు గారు ఎంటీవీ స్టార్ట్ చేసి 1 year అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంటీవీ దినదినాభివృద్ధి చెంది ఇంకా బాగా ప్రజలకు సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాను. మాణిక్యాలరావు గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.